జీవించినంతకాలం సంతోషంగా సానుకూలంగా ఉండేందుకు ట్రై చేయాలని పెద్దలు నిపుణులు చెబుతూ ఉంటారు. మనుగడలో భాగంగా మనుషులందరూ ఎంతో తెలివితో స్పృహతో వ్యవహరిస్తూ ఉంటారు. అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు. మరి మనిషి చనిపోయే ముందు చివరి క్షణంలో ఏం ఆలోచిస్తాడు? ఆ సమయంలో బ్రెయిన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ సందేహాలను ఛేదించడంపై బ్రిటన్ సైంటిస్టులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కాగా లూయిస్విల్లే యూనివర్సిటీకి చెందిన అజ్మల్ జెమ్మర్ అండ్ ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీకి చెందిన రౌల్ విసెంట్ నేతృత్వంలోని ఈ పరిశోధకులు ఈ విషయంలో కొంత పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్లో పబ్లిష్ అయ్యాయి. అధ్యయనంలో భాగంగా మరణానికి ముందు మానవ మెదడు భాగంలోని జీవితంలోని అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ప్లే అవుతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు గుండెపోటుతో మరణించిన 87 ఏండ్ల వ్యక్తిపై పరిశోధనలు జరిపారు. అందుకోసం వారు హార్ట్ అటాక్ గురైనప్పటి నుంచి సదరు వ్యక్తి చనిపోయే వరకు మూర్ఛలను గుర్తించడానికి, బ్రెయిన్ యాక్టివిటీస్ రికార్డు చేయడానికి ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీని ఉపయోగించి గుండె కొట్టుకోవడం ఆగిపోయే కంటే ముందు, అలాగే ఆగిపోయాక 30 సెకండ్ల వ్యవధిలో గామా, డెల్టా, టీటా, బీటా ఆసిలేషన్స్, అలాగే మెదడు ఆసిలేషన్స్లో ఏం మార్పులను వారు గుర్తించారు. సదరు వ్యక్తి మరణించడానికి ముందు, ఆ తరువాత మెదడు తరంగాలను పరిశీలించడం ద్వారా స్పృహలో లేకపోయినప్పటికీ అతడి మెదడు ఎలా ఆలోచిస్తున్నట్లు, ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు, కలలు గంటున్న తరంగాలను ప్రొడ్యూస్ చేసిందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు లేదా కలలు కంటున్నప్పుడు వివిధ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకునే సందర్భంలో మెదడులో ఎటువంటి తరంగాలు ఉత్పన్నం అవుతున్నాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకండ్ల ముందు సదరు 87 ఏండ్ల వ్యక్తి మెదడులో ప్రొడ్యూస్ అయినట్లు సైంటిస్టులు కనుగొన్నారు. అయితే సదరు వృద్ధుడి మెదడు జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, జీవితంలోని వివిధ సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి ప్రాసెస్ కారణంగానే ఈ విధమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అయి ఉండొచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ దీనిపై పరిశోధనలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు రీసెర్చర్స్.